మీరు రారు అని చెప్పేసి మమ్మల్ని అవసరం చేశారు. నన్ను మా డైరెక్టర్లను అవసరం చేశారు. మేము నామినేషన్లో పోకుండా మా వాళ్ళు ఏమంటారు, వాళ్ళు కూడా రారు, మీరు రావద్దు. అసలు వాళ్ళకు నామినేషన్ ఈయనకి క్యాండిడేట్లు లేరు, ఎలిజిబుల్ క్యాండిడేట్లు లేరు, వాళ్ళకు ఓట్లు లేవు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే సంవత్సరం నుంచి రెండే జరుగుతున్నాయి. పోటీ జరిగితే వాళ్ళు ఓడిపోతారు, ఏమి పోటీ లేకుంటే ఇనానమస్ అవుతారు. రెండు ఏం జరిగినా పైన పార్టీ పెద్దలతో వాళ్ళకు ఇదవుతుంది. మోస్ట్ ఆఫ్ ఏమంటే ఇక్కడ వాళ్ళ స్వార్థం ఏంటి, తమ్ముని చైర్మన్ చేసుకోవాలి. ఆ తమ్మునికి ఎట్టి పరిస్థితుల్లో చైర్మన్ అయ్యే అవకాశం లేదు. ఆయన డిఫాల్టర్, ఇద్దరు సిస్టర్ కూడా, ఆమె కూడా డిఫాల్టరే మా డైరీకి. ఇద్దరు కలిసి ఆమె వర్కింగ్ మేనేజింగ్ పార్ట్నర్ అఖిలప్రియ గారు, వర్కింగ్ పార్ట్నరు జగత్ వికాస్ రెడ్డి. అయినప్పుడు ఇద్దరు లైబిలిటీనే. ఏమంటే ఈయన బిల్డింగ్ డైరెక్టర్గా రావాలనుకుంటున్నారు కాబట్టి ఈయన బయటకు వస్తుంది. ఇద్దరు కామన్గా ఒకటే జిఎస్టీ నెంబర్లో ఇద్దరు పేర్లు ఉన్నాయి. భూమి అఖిలప్రియ పేరు వర్కింగ్ మేనేజింగ్ పార్ట్నరు, వర్కింగ్ పార్ట్నర్ వచ్చేసి జగత్ వికాస్ రెడ్డి. వీళ్ళిద్దరూ మీకు కోటి ఎలక్షన్ మా డైరీ నుంచి మీ డైరెక్ట్ మీ అకౌంట్లోకి వచ్చింది. ఇప్పటి వరకు మేము మూడు నాలుగు నోటీసులు ఇచ్చే దానికి రిప్లై లేదు. అటువంటిది దాన్ని చూపించే మేము మీరు రిప్లై ఇవ్వడం లేదు, మీ సొసైటీ ఎందుకని మేము మెంబర్షిప్ క్యాన్సిల్ చేసుకోవచ్చు మా యూనియన్ నుంచి చేశాం. అప్పుడు చక్రవర్తులపల్లిలో వికాస్ రెడ్డి సొసైటీ ప్రెసిడెంట్. ఇక్కడ మోస్ట్ బేసిక్ ఏమంటే ఒక ప్రైవేట్ డైరీ ఓనరు కోఆపరేటివ్ సొసైటీలో మెంబర్గా ఉండకూడదు. బేసిక్గా నువ్వు మెంబర్ అయినావు, సొసైటీ ప్రెసిడెంట్ అయినావు, మళ్ళీ అది చాలదన్నట్టు ఇక్కడికి డైరెక్టర్ కావాలా, చైర్మన్ కావాలని అత్యాశతో నువ్వు ప్రయత్నాలు చేసుకో. ఈ అత్యాశ ప్రయత్నమే మా డైరీ మాకు వచ్చే ఆదాయం కానీ మాకు రోజు ఇదే టార్చర్ అయిపోయింది. ఇప్పుడు నేను వచ్చేసరికి 180 కోట్లు ఉండే టర్నోవర్ ఈరోజు 320 కోట్లకు తెచ్చినాం. గతంలో 40 ఏళ్ళ స్టార్ట్ అయ్యి విజయ డైరీ ₹1 బోనస్ ఇచ్చేవాళ్ళు కాదు. మేము ఇప్పటికి దాదాపు 20 కోట్లు రైతులకు ఇచ్చాము, ఒక 3 కోట్లు ఎంప్లాయీస్కి ఇచ్చాము, ఒక దాదాపు 2 to 3 crores సబ్సిడీ. అంటే రైతులకు ఏదైనా ఎనిమల్ కొంటే, పిలిచి ఎనిమల్ కొంటే మేమే వాళ్ళకు ఒక 20% రిటర్న్ చేస్తాం మళ్ళీ అమౌంట్ వాళ్ళ దీంట్లో ప్రైజ్లో. ప్లస్ ట్రాన్స్పోర్ట్ కూడా మేము ఫ్రీగా ఇస్తాం. అన్ని రకాల ఏమైనా చనిపోతే కానీ క్షీరబంధు కింద రైతుకు కూడా 50,000 ఇస్తున్నాం. ఇవన్నీ మేము ఈ 5 ఏళ్ళలో వచ్చినాక మా పాలకవర్గం తీసుకున్న డెసిషన్స్ ఇది. ఇన్ని డబ్బులు గతంలో ఎక్కడికి పోయినట్టు మీరేన్నారు కదా చైర్మన్గా, ఎందుకు మీరు ₹1 మీరు బోనస్ ఇవ్వలేదు? మీ ఆత్మపరిశీలన చేసుకోండి. ఎందుకు కానీ డెవలప్ కాలేదు డైరీ. నేను వచ్చేసరికి 180 కోట్లు, నాకన్నా వెనకాల 180 కోట్లు 4 years ఉన్నాయి, సేమ్ టర్న్ ఓవర్. ఇప్పుడు అదే 360 కోట్లకు వచ్చినాం. ఇప్పుడు ఈ దరిద్రం 1 year నుంచి మాకు జరగకుంటే 400 crores పోయేవాళ్ళము. గతంలో ₹3 ఇచ్చారు, ఈ సంవత్సరం బోనస్ అది ₹4 అయ్యేది. మాకు వ్యాపారం వదిలిపెట్ట పొద్దున్న చేసే కేసులు, బెయిల్లు, రిట్ పిటిషన్లు ఇవే జరిగినాయి. సంవత్సరం నుంచి ఇదే జరుగుతుంది. మమ్మల్ని కొనియండి, మా ఎంప్లాయీస్ కూడా వదిలిపెట్టాను అంటే మా ఎండీని, ఆడిటర్ను, వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు, దాదాపు 70 ఏళ్ళ వయసు వాళ్ళు వర్క్ చేయబట్టే మాకు ఇంత కొంచెం ఆదాయంలోకి వస్తున్నాం, ప్లస్లోకి పోతున్నాం. ఎంప్లాయీస్ని సరిపోతున్న డైరీ మా పరిస్థితి ఏంది? మేము ఉంటాం పోతాం చైర్మన్, ఎంప్లాయీస్ ఎవరు రారు కదా ప్రైవేట్ డైరీలకు. మీరు డైరీని ముందుకుంటున్నారా బాగు చేయాలంటే నాకు అర్థం కాదు. కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఈరోజు ఈ ఎలక్షన్లు ఆపుతున్నారు. ఎందుకు ఆపుతారు? గెలిచారు వాళ్ళు 80%. వాళ్ళకి అవకాశం లేదు. 80% ఇక్కడ పార్టీ బేస్ ఏం లేదు. మనకు టీడీపీ వాళ్ళు వేస్తున్నారు, వైసీపీ వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళకి లేని విజ్ఞత మీకు లేదు. అప్పుడు మీరు ప్రస్తుతం అందరినీ ఎంక్వైరీ చేయండి. మాకుండే 120 సొసైటీలు ఉన్నాయి, 120 సొసైటీలు అన్ని రకాల పార్టీలు ఉన్నాయి. అందరిని అడగండి ఎట్లా పరిస్థితి అంటే ఒక 10 కోట్ల కన్నా ఎక్కువ తెచ్చుకుంటే వాళ్ళు ఓపెన్ చాలా దేనికైనా సరే ఊరికే వస్తారు, గెలవ చేస్తారు, ఆడ వచ్చి కూర్చుంటారు రోడ్డు మీద, చైర్మన్ ఉండవు అని అంటారు. వాళ్ళకి వచ్చిన స్టేట్మెంట్లు ఇస్తారు, పోతారు. ఎవరు వస్తారు? వాళ్ళంట 3-4 సొసైటీ ప్రెసిడెంట్ తప్ప ఎవరు ఉండరు. అక్కడ శ్రీవెల్ల నుంచి వాళ్ళు వీళ్ళు ఇక్కడెక్కడ జనం తప్ప ఎవరు రారు. డైరీ రైతులు ఉండరు, దాంట్లో ఎవరు ఉండరు. నేను ఒక్కటే కొడుతున్నా, దయచేసి మీరు ఈ డైరీని వదిలిపెట్టండి. ఇంకా కావాలంటే ఎమ్మెల్సీనో ఇంకా పెద్ద పెద్ద పదవులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అడిగి తీసుకొని మినిస్టర్గా ఇంకా పోతే మేము కూడా సంతాయిస్తాం. ఈ సమస్య మీద బట్టి నువ్వు ఎట్లా చెబుతూ ఉన్నది రాదు కూడా. నువ్వు పొరపాటున నన్ను ఏదో చేస్తావు, ఆడ ఎక్కినా నువ్వు గంట సేపు కూడా కూర్చోలేవు అక్కడ. ఎందుకంటే నువ్వు నాటడానికి కాలిపోయాడు. ఎట్లా ఏ రూట్లో వచ్చినా కాదు. నీ గవర్నమెంట్ ఉండొచ్చు, నువ్వు ఉన్నది మాత్రాన్ని అన్నీ జరగవు. గవర్నమెంట్ ఉంటే అన్నీ సాధ్యం అనేది కాదు, ఇంపాసిబుల్. కొన్ని కేసులు పెట్టచ్చు, మమ్మల్ని లోపల వేయచ్చు, రకరకాలు చేయొచ్చు. అంతేగాని నువ్వు చైర్మన్ అనేది కల్లా. దయచేసి వదిలిపెట్టి మా డైరీ లెక్కన చూసుకుంటాం మేము. మీ ఏదైనా ఉంటే మంచి పదవులు ట్రై చేసుకోండి, మేము కూడా సంతోషిస్తాం వస్తే. అదే నాకు విజ్ఞప్తి. ఇంకోసారి